అంటే నేను ఈ మధ్యన ఎవరన్నా తెలియకుండా మన తెలిసిన వాళ్ళు అయితే కనుక సహజంగా మాట్లాడతారు. లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తుంటారండి మీరంటే ఏదో చిన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తానండి అని చెప్తున్నా. ప్రైవేట్ పని చేసుకుంటానని చెప్తున్నా. అది బెస్ట్. ఎందుకంటే సిగ్గుపడాల్సి వస్తుంది వీళ్ళు చేస్తున్న దరిద్రానికి. పేపర్లే నీచంగా తయారైనవి, టీవీలు అసహ్యంగా తయారైనవి అంటే ఈ దరిద్రులు ఇంకా దరిద్రంగా తయారయ్యారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు నేను మొట్టమొదటి నుండి చెప్తోంది అదే. దాంట్లో మనల్ని బూతులు తిట్టచ్చు, ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. ఫైనల్గా ఏం జరిగింది అక్కడ? మీరు లాజికల్గా మిస్సింగ్ అక్కడ ఒక పాయింట్ ఏమన్నారు, వివేకానంద రెడ్డి ఇప్పటికి కూడా అనేది ఏంది, బాబాయిని మడ్డరు బాబాయిని మడ్డరు బాబాయిని మడ్డరు. ఎందుకు చేయించాలయ్యా అని అడిగా నేను. ఎందుకు చేయించాలంటే అవే పార్టీ నేను లాగేసుకుంటాడని చెప్పి భయపడిపోయి. అరే బుద్ధి బుర్రన్నోడు ఎవడైనా ఆనాటికి ఈయన పార్టీ పెట్టిన రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. విజయమ్మ మీద పోటీ చేసినోడు ఆయన ఆ రోజున, మంత్రిగా ఉండి విజయమ్మ మీద పోటీ చేసినోడు. ఆయనకి పార్టీ వెళ్ళిపోతుందా? ఆ తర్వాతన చివరికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే తిరగబడి ఆయన ఓడించారు. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే, స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఇస్తే. అట్టంటే ఆయన అనేది జగన్ చూసి భయపడిపోయి ఆయన పార్టీ తీసుకుంటాడా? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అటు వెళ్తారా జగన్ వదిలేసి? సిగ్గుండాలి కదా రాసేవాడికి, మాట్లాడేవాడికి, చెప్పేవాడికి. అది అయిపోయింది. రెండవది ఏంటి, షర్మిల